బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కిరణ్. అండ్ మనం వీడియోలు తీసి అయితే చాలా రోజులు అయిపోతుంది. అండ్ లాస్ట్ వీడియో తిరుపతి వీడియో అయితే వచ్చింది. అప్పటికెళ్ళి ఇంకేం రాలేదు. అండ్ మనకి జుట్టు అయితే బాగా వచ్చింది. సో మంచిగానే వచ్చింది. ఆఫ్టర్ 1 month 20 days అలా అవుతుంది. సో దట్స్ ఇట్. అండ్ ఈరోజు వచ్చేసరికి ఏ షిఫ్ట్కి అయితే వెళ్ళాను. అండ్ అక్కడ నిద్ర అయితే పట్టలేదు. లాస్ట్ 15 days నుంచి బీ షిఫ్ట్ చేశాను. సో స్లీప్ సైకిల్ కొద్దిగా బాగాలేదు. సో ఈరోజు బ్రేక్ పడుకుందాం తినేసి. అంటే ఇందాక 7కి పడుకున్నాను, ఇందాక 10కి లేచాను, తినేసి పడుకుందాం అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నిద్ర వస్తుందో రాదో తెలియదు. అండ్ ఇప్పుడైతే మనం ఉల్లిపాయ ఎగురైతే ఉంటున్నాం. సో ఇవి అయితే కట్ చేసా. అండ్ ఇది వచ్చేసి అన్నం. అండ్ ఒక టమాటా అయితే కట్ చేసాను. హాఫ్ అయితే సరిపోద్ది ఇద్దరికే. సో ఇది పాడవకుండా ఏదన్నా కవర్లో పెట్టి మూడేసేస్తే ఏం కాదు, పొద్దున్న మళ్ళీ వండుకోవచ్చు. అండ్ స్పెట్స్ వచ్చేసరికి ఉల్లిపాయలు కట్ చేసాను కాబట్టి పెట్టుకున్నా. కళ్ళజోడు స్టైల్కి వేసుకున్నా కానీ చాలా డిస్టర్బింగ్గా ఉంది. సో మనం అయితే ఇప్పుడు ఉల్లిపాయ అయితే ఉంటున్నాం. అండ్ కూర అయితే ఇప్పటికి వచ్చి ఉండలేదు. చిన్నప్పటికి వెళ్ళి ఫ్రైడ్ రైస్ అయితే ఉన్నాను. ఇదే ఫస్ట్ టైం కూర చేస్తాను. సో ఎలా వస్తుందో చూద్దాం. ఉల్లిపాయ దట్టి. అండ్ రేపు వచ్చేసరికి వినాయక చవితి. అడ్వాన్స్ వినాయక చవితి అందరికీ. అండ్ ఈ వీడియో ఎప్పటికి అప్లోడ్ చేస్తానో తెలీదు. వినాయక చవితి అయితే చెప్పేసా. సో ఉల్లిపాయలు వేసి కొంచెం నూనె అయితే వేస్తా. ఇంకా 2 పచ్చిమిరకాయలు అయితే పోతున్నా స్పైసీ కోసం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఎంత 11 అయితే అయింది గైస్. ఇప్పుడు టైం వచ్చేసరికి ఉల్లిపాయ ఎంతసేపు అవుతుందో చూద్దాం. ఏమంటుందా. అండ్ కూర అయితే యూట్యూబ్లో గట్టే ఏం చూడలే, ఎవరిని కూడా అడగల. మామూలుగా అందరూ చేస్తుంటే చూస్తే చేసేస్తున్నా ఓన్గా.
చేస్తున్నాడు ఏదో తీసుకెళ్ళి తెచ్చి ఉల్లిపాయ ముక్కలు పెట్టా ఉల్లిపి ఎగిరి మా ఫ్రెండ్స్ ఏంటంటే అయితే ఆడుకుంటున్నారు, గేమ్ ఆడుతున్నారు. అండ్ ఈ రోస్ట్ అయ్యాకైతే పసుపు, ఉప్పు, కారం వేసేద్దాం. అండ్ అది బేగన్ అయిపోద్ది. అండ్ దట్స్ ఇట్. అండ్ కూలీ మూవీ అయితే చూసాను. వాటర్ పెడితే ఏంటి వాటర్ పడుతుంది. డీప్ ఫ్రై అంటే 5 అవుతాయి. సైడ్ ప్లీజ్ బ్రో. చూడండి గాయస్, మీ కిరణ్ ఏం చేస్తున్నాడో. ఫుడ్ ఎలా అయితే కూలీ మూవీ అయితే చూసాను. మూవీ అయితే బాగుంది. అండ్ వార్ 2 చూడాలి. ఇంకా కూలీ వచ్చేసరికి ఎల్సీయూకి అయితే కనెక్షన్ లేదు. సో అయినా మూవీ బాగానే ఉంది. ఎందుకు బ్యాడ్ టాక్ వచ్చిందో నాకైతే అర్థం వల్ల. అండ్ మనం అయితే ఫోన్లో చూస్తాం. అండ్ ఫైట్ కానీ మొత్తం అంతా బాగానే ఉంది. బట్ రజనీకాంత్ గారి ఫేస్లో అయితే చిన్న చిన్న ఓల్డ్ లుక్స్ అయితే కనిపించినాయి. అండ్ యంగ్ అయితే సూపర్ చూపెట్టారు లోకేష్ కనకరాజు గారు. సూపర్ అయితే వింటేజ్ టైప్ బాగా చూపెట్టారు. మొత్తం మీద ఏయో దగ్గర తీసిన సౌండ్ అనిపించింది. ఏ యూజ్ చేసో లేదంటే ఏం చేసో బాగానే చూపెట్టారు. అండ్ సైమన్ క్యారెక్టర్ అయితే అంత బేగా చంపేసి ఉండకూడదు. సో ఇద్దరికి ఫైట్ అయ్యేటప్పుడు రజనీకాంత్ గారికి నాగార్జున గారికి ఫైట్ అయ్యేటప్పుడు అయితే వన్ సైడ్ కొట్టడి కింద కొడేశారు రజనీకాంత్ గారు. నాగార్జున గారి నుంచి ఫైట్ ఏమీ అవ్వాల. అండ్ కొన్ని రొటీన్ స్టోరీస్ కూడా ఉన్నాయి. మేబీ దానివల్ల వచ్చు కొద్దిగా బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి. అండ్ ఎల్సీయూలో ఫ్లోలో వెళ్ళిపోతున్నప్పుడు ఇలా సెపరేట్ ఫిలిం తీశారు. అదొక ఫ్లోలో ఉన్నారు కదా, లియో, విక్రమ్, ఖైదీ అలా ఫ్లోలో ఉన్నప్పుడు ఇది ఎందుకు తీశారు, తర్వాత తీసుకోవాల్సింది. అండ్ ఎల్సీయూ కనెక్షన్ అయితే లేదు. సో దట్స్ ఇట్. అండ్ స్పోర్ట్స్ న్యూస్ మూవీ న్యూస్ అయితే చెప్పుకోండి. ఇప్పుడు దానికి కూడా ఖాళీ ఉంటున్నా. షిఫ్ట్కి వెళ్ళి వచ్చేలోపు టైం అయిపోతుంది. పసుపు అయితే వేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లియో 2 తీస్తున్నారంట. లియో 2 కాదు, రజనీకాంత్ గారు అండ్ కమల్ హాసన్ గారు మూవీ తీస్తున్నారంట, లోకేష్ కనకరాజు గారు. అండ్ అది కనెక్షన్ ఉంటుందో లేదో తెలియదు. అండ్ లియో వచ్చేసరికి విజయ్ తాల్పతి గారు చాలా ఫ్యాన్ బేస్ ఉంది ఇక్కడ. అండ్ మొన్న ఏదో మీటింగ్ జరిగింది మధురైలో. సో హ్యూజ్ క్రౌడ్ అయితే వచ్చింది. మా ఏరియాలోంచి కూడా చాలామంది వెళ్ళారు. 13 lakh మెంబర్స్ అయితే ప్రజెంట్ అయ్యారు ఫంక్షన్కి, స్పీచ్కి. సో స్పీచ్ కూడా సూపర్ ఇచ్చారు. అండ్
ఇక్కడ మూవీని అంతలా దేకట్లేదు, అంటే ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు, మూవీ కింద చూస్తున్నారు మన ఊళ్ళ కాకుండా. సో దట్స్ ఇట్. అండ్ అయితే ఉప్పు కారం కూడా వేయచ్చు. మా ఫ్రెండ్స్ అయితే గేమ్ ఆడుకుంటున్నారు, అంటే వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు కూడా మనం అలాగే చేసాం. సో ఇద్దరికి ఇది మిగతా వాళ్ళు టిఫిన్ ఎట్టా తినేసారు. సో ఇదైతే అయిపోవచ్చింది. సో పసుపు అయితే కొద్దిగా ఎక్కువైంది, ఏం కాదు. పసుపులో యాంటీబయాటిక్ అయి ఉంటే అనుకుని తినేయడమే ఇంకా. సో నిన్నైతే లెగ్ వర్కౌట్ చేశాను. సో ఈ రోజైతే చాలా పెయిన్ అవుతున్నాయి, పంపు కూడా బాగానే వచ్చింది. అసలు ఇక్కడ జిమ్కి వెళ్దాం అనుకున్నాను ఫస్ట్. సో ఎలా టైం సరిపోవట్లేదు అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాం, నెక్స్ట్ మంత్ ట్రై చేద్దాం. అండ్ హోమ్ వర్కౌట్ అయితే చేస్తున్నాను, మేడ పైన 3 బ్రిక్స్తో అయితే చేస్తున్నాను. అండ్ అలా నొప్పి వస్తేనే లెగ్స్ ప్రెజర్ పడినట్టు లెగ్ మీద. సో అలా పెయిన్ వస్తేనే మంచిగా పంప్ అవుతాయి, మజిల్ గ్రోత్ అవుద్ది. అండ్ దీనికి తగ్గట్టు సబ్జా గింజలు కూడా నానబెట్టాను, సెలవు చేస్తుందని చెప్పి. షుగర్ లేదు, ఇంకా తెచ్చి అయిపోవచ్చింది. ఇలా కొంచెంసేపు ఉడకబెడితే పసుపు అనేది కొద్దిగా ఎవాపరేట్ అయిపోద్ది, అంటే టేస్ట్ పోద్ది, పసుపు వాసన పోద్ది. అండ్ అందుకనే ఎక్కువసేపు అలా ఉంచుతున్నా. అండ్ దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వీక్ సెప్టెంబర్ 3 అయితే ఇంటికి వెళ్తున్నాను. అది ఎలా అడగొచ్చు కదా. అండ్ వినాయక చవితికి అయితే వెళ్తున్నాం. సో 4 days అయితే లీవ్ పెట్టాలి. అండ్ 3rd అయితే వెళ్తున్నాను, 4 days ముందు వచ్చేస్తాను. నిమజ్జనానికి వెళ్తున్నాను. సో దట్స్ ఇట్. అండ్ మన తెలంగాణ సైడ్ అయితే బాగా జరుగుతాయి వినాయక చవితులు. ఇక్కడ అంత విడివిడి ఏం కనిపించట్లా తమిళనాడులో. సో దట్స్ ఇట్. అండ్ సో
తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చెప్తా. సో సో కర్రీ అయితే అయిపోయింది గైస్. ఇంకా టేస్ట్ వచ్చేసరికి ఎలా ఉందో చూద్దాం. బాగానే ఉంది. నువ్వు చూడాలి ఉందో ఎట్లుంది? బాగుందా? ఎట్లా ఉంది? సో దట్స్ ఇట్ గైస్. సో అండ్ వినాయక చవితికి వెళ్ళేటప్పుడు అయితే బ్లాగ్ తీస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. Thanks a lot.